వేంపల్లి మండలంలో వైఎస్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటు అని వేంపల్లి మండలం టీడీపీ కన్వీనర్ రామమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వేంపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యవహారం అన్ని హద్దులు దాటిందని, ఆయన ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందారు. అంబటి వాడిన భాషను ఆయన కుటుంబ సభ్యులు సమర్థిస్తారా లేదా చీకొడతారా అనే ప్రశ్న ప్రజలు వేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏ చర్యలు తీసుకుంటారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అంబటిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబుకు అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం యావత్తు చూస్తుంది. అత్తోసిన ఆంబోతుల అంబటి రాంబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు ప్రగతిపథంలో తీసుకోవాలని కష్టపడేటువంటి ఒక మహర్షి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల మనసు గాయపరచడమే కాకుండా కార్యకర్తల మీద కూడా గాయపరిచినాడు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వెంపల్లి పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదేని పరిస్థితుల్లో కూడా ఈ పులివెందుల నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ కోర్టుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన లాగాలని చెప్పి మేము పక్షం స్టేషన్లో డిమాండ్ చేశాం. ఆయనపై కేసు కట్టాలని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం.